శ్రీ సీతారామ లక్ష్మణుల వనగమనము. సజీవన సాజు సమాజు సభు వనితా బంధు సమేత బంధు విప్రగురు చరణ ప్రభు చలేకరి సభహి అచేత. వనవాసమునకు అవసరములకు వస్తువులను గైకొని సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు బ్రాహ్మణులకును వశిష్ఠునకును ప్రణమిల్లెను. వనములకు బయలుదేరుచున్న రాముని చూచి అందరును అచేతనులయ్యిరి. నికసి వశిష్ఠ ద్వార బయేఠాడే దేకే లోక బిరహ దవదాడే కహి ప్రియ బచన సకల సముజాయే విప్రబృంద రఘుబీర బులాయే గురుసన కహి బరసాన దీన్ హే ఆదర దాన వినయ బసకీన్ హే జానక దాన మాన సంతోషే మీత పునీత ప్రేమ పరితోషే దాసీ దాస బులాయి బహోరి గురహి సౌపి బోలే కరజోరి సబకై సార సబారా గోసాయి కరబి జనక జననీకి నాయి బారహి బార జోరి జుగుపాని కహత రాము సభ సనమృదు బాని సోయి సభ బాతి మోర హితకారి జేహి తే రహై బువాలాసుకారి. అక్కడ నుండి బయలుదేరి వారు వశిష్ఠుడి నివాసమునకు చేరి అక్కడను ప్రజలెల్లరూ గుమ్ముగూడి రాముని ఎడబాటునకు తట్టుకొనలేక విరహాగ్నికి విలవెల్లాడుచుండుటను వారు చూసిరి. రఘురాముడు తన ప్రియ వచనములతో వారిని ఓదార్చి బ్రాహ్మణులను పిలిపించెను. వారికి సంతర్పగ్రాసమును ఇప్పించవలసిందిగా అతడు వశిష్ఠుని ప్రార్థించెను. ఆదరముతో దానములతో వినయముతో వారి మనస్సులను ఆనందింపజేసెను. పిదప దాన సమ్మానములతో అర్తులను సంతోషపరచెను. మిత్రులను తన ప్రేమతో సంతుష్టులను గావించెను. పిమ్మట దాసదాసీలను పిలిపించి వారిని గురువునకు అప్పగించి చేతులు జోడించి, స్వామి, మీరు తల్లిదండ్రుల వలె వీరిని కాపాడుడు అని ప్రార్థించెను. అతడునున్న ప్రతి వ్యక్తికి నమస్కరించి మృదు మధురముగా పలికెను. రాజుగారిని ఆనందపరచువారే నాకు హితులు. మాతు సకల మోరే బిరహ జేహి నహోహి దుఃఖదీన సోయి ఉపాయు తుంహ కరేహు సబపుర జన పరమ ప్రవీణ. పరమ సహృదులైన ఓ పౌరులారా, నా తల్లులకు నా వియోగ బాధ తెలియకుండా చేయుడు. ఏహి బిద రామ సభహి సముజావా గురుపద పదుమ హర్ష సిరునావా గణపతి గౌరీ గిరీసు మనాయి చలే ఆశీస పాయి రఘురాయి రామ చలత అతి భయేవు బిషాదు సునిన జాయి పుర అరతనాదు కుశగుణ లంక అవధ అతి సోకు హర్ష బిషాద బిభస సురలోకు గయి మురుఛా భూపతి జాగే జోలి సుమంత్రు కహన అసలాగే రాము చలే బన ప్రాణన జాహి కేహి సుకు లాగే రహత తనమాహి ఏహి తే కవన బ్యాదా బలవాన జోదుకు పాయి తజహి తను ప్రాణ పునిధరి ధీర కహి నరనాహు లైరదు సంగ సఖాతుంహా జాహు. ఈ విధముగా శ్రీరాముడు పుర ప్రముఖులందరికీ నచ్చజెప్పి గురువుగారి పాద పద్మములకు సాదరముగా ప్రణమిల్లి గణేశుని గౌరీదేవిని పరమేశ్వరుణ్ణి ధ్యానించి వారి ఆశీర్వాదములతో బయలుదేరిను. శ్రీరాముడు బయలుదేరు వేళ నగరమంతయును విషాదముతో ఆర్తనాదములతో నిండిపోయాను. లంకలో అపశకునములు పొడసూపెను. అయోధ్య శోక విహ్వాలమాయను. దేవలోకము హర్ష శోక సమ్మిళితమాయను. మూర్ఛ నుండి స్పృహలోనికి వచ్చిన రాజు సుమంత్రుని పిలిచి ఇట్లు పలికెను. శ్రీరాముడు వనములకు పోయినను నా ప్రాణములు మాత్రము పోకున్నవి. ఏ సుఖమును ఆశించి ఇవి ఈ శరీరమును అంటిపెట్టుకు ఉన్నవో తెలియటలేదు. దుఃఖమునకు గురి అయి కూడా ఈ ప్రాణములు పోవటలేదు. ఇంతకంటను వ్యధ ఏముండును? మరల ధైర్యము తెచ్చుకొని రాజు ఇట్లు పలికెను. మిత్రమా, నీవు రథమును తీసుకొని రామునితో వెళ్ళుము. సుటి సుకుమార కుమారదోవు జనక సుతాసు కుమారి రథ చడాయి దేకరాయి బసు ఫిరేహు గయే దినచారి. రాజకుమారులిద్దరును జానకియు మిక్కిలి సుకుమారులు. వారిని రథముపై ఎక్కించుకుని వనమును చూసి 4 దినములలో తిరిగి రమ్ము. జోసహి ఫిరహి దిర దోవుబాయి సత్యసంధ దృఢభ్రత రఘురాయి తోతుంహ బినయ కరేహు కరజోరి ఫేరియా ప్రభు మిదలేస కిశోరి జయసియ కానన దేకీడెరాయి కహేహు మోరిసిక అవసరుపాయి సాసు ససుర అస కహేవు సందేశు శ్రీ ఫిరియా బన బహుత కలేసు పితుగృహ కబహు
ससुरारी रहे हो जह रुचि होई तुम्हारी यही विधि करे हो उपाय कदंबा पिरयित होई प्राण अवलंब नाहित मोर मरणु परिणाम कचुन बिसाई बये विधिबाम असकही మురిచి పరామహీరావు రాము లక్నసీయ ఆని దికావు. రఘునాథుడు సత్యవ్రతుడుగా ఉన్న సోదరులిద్దరును మేము తిరిగి రాము అని చెప్పినచో చేతులు జోడించి దయచేసి జనకసుతనైనను అయోధ్యకు పంపుడు అని ప్రార్థింపుము. సీతాదేవి అడవి దృశ్యములకు భయపడినప్పుడు దానిని అవకాశముగా తీసుకొని ఇట్లు నా సందేశమును వినిపింపుము. కుమారి, నీ అత్తమామల సందేశమును అనుసరించి ఈ భయంకర వనము నుండి మరలి రమ్ము. నీవు తండ్రి గారి ఇంట్లోనైనను అత్తగారింట్లోనైనను నీ ఇష్ట ప్రకారము నీకు తోచినంత కాలము ఉండవచ్చును. ఏ విధముగానైనను ఏ ఉపాయములతోడనైనను ఆమెను అయోధ్యకు తోడ్కొని రమ్ము. కనీసము సీతమ్మ వచ్చినను నా ప్రాణములకు ఆలంబము దొరుకును. లేనిచో పర్యవసానము నా మరణమే. విధి వైపరీత్యమునకు ఎవరునూ ఏమీ చేయజాలరు అని ఇట్లు పలికిన పిమ్మట నాకు సీతారామ లక్ష్మణులను తెచ్చి చూపుము అని పలుకుచు దశరథ మహారాజు మూర్ఛితుడాయను. పాయి రాజసు నాయీసిరు రదు అతి ಬೇಗ ಬನಾಯಿ గయేవు జహ బహేర నకర సియ సహిత దోవుబాయి. రాజాజ్ఞను పొందిన సుమంత్రుడు ఆయనకు నమస్కరించి వెంటనే వేగవంతములైన హయమును భూనించిన రథముపై నగర పరిమేరలకు చేరను. అక్కడ సీతారామ లక్ష్మణులు ఉండిరి. తమ సుమంత్రుప బచన సునాయే కరి బినతి రథ రాము చడాయే చెడి రథ సియ సహిత దోవుబాయి చలే హృదయ అవదహి సిరునాయి చలత రామోలకి అవధ అనాథ బికల లోక సభ లాగే సాదా కృపా సింధు బహువిధి సముజావహి ఫిరహి ప్రేమ బస ఫిరి అవహి లాగతి అవధ భయావని బారి మానహో కాలరాతి అది ఆరి ఘోర జంతు సమ పురనర నారి డరపహి ఏకహి ఏక నిహారి గర మానస పరిజన జనుభూత సుసహిత మీత మనహో జమదూత బాగన్హా బిటప బేలి కుంహీలాహి సరిత సరోవర దేకీన జాహి. పిదప సుమంత్రుడు శ్రీరామునకు రాజుగారి సందేశం వినిపించి రథమును అధిరోహింపమని ప్రార్థించి వారిని రథారూఢులుగా చేశాను. అంతట వారు అయోధ్యకు ప్రణమిల్లి ముందుకు సాగిరి. శ్రీరామచంద్రుడు అయోధ్యను అనాథగా చేసిపోవట చూచి వ్యాకులురైన ప్రజలు వారి రథం వెంట పరుగులు తీసిరి. దయామూర్తి అయిన ఆ రామచంద్రుడు వారికి అనేక విధములు నచ్చజెప్పి తిరిగిపోండని పలికెను. వారు కొంత దూరము అయోధ్య వైపునకు నడిచి ప్రేమవశమున మరల శ్రీరాముని అనుసరింపసాగిరి. ఇప్పుడు అయోధ్యలో కాలరాత్రి వ్యాపించినట్లు భయానక వాతావరణం ఏర్పడిను. నగరములోని స్త్రీ పురుషులు ఒకరికి మరొకరు క్రూర మృగములుగా కనపట్టుచుండిరి. వారి గృహములు శ్మశానముల వలెను, అందున్న వారు భూత ప్రేతముల వలెను, మిత్రులు పుత్రులు హితేషులు యమదూతల వలెను కనపడసాగిరి. తోటలోని వృక్షములు లతలు తేజోవిహీనములయ్యను. నదులు తటాకములు భయంకరముగా కనపట్టుచుండెను. హయగయ కోటిన్హ కేలిమృగ పురపశు చాతక మోర పిగ రథాంగ సుఖ సారిక సారస హంస చకోర. అసంఖ్యాకములైన ఏనుగులు గుర్రములు వినోదమునకై పెంచిన జింకలు నగరములోని పశువులు కోయిలలు నెమళ్లు చిలుకలు గోర్వక్కలు మైనాపక్షులు హంసలు చకోర పక్షులు రామ వియోగ బికల సబటాడే జహతహ మనహు చిత్రలికి కాడే నగరు సఫల బను గహబర బారి ఖగమృగ విపుల సకల నరనారి విధి కేకేయి కిరాతిని కిన్హే జేహి దవ దుసహ దుసహ దిసి దీన్హే సహిన సఖే రఘువీర బిరహాగి చలే లోక సభ వ్యాకుల బాగి సభహి విచారు కిన్హమను మాహి రామ లఖన సియ బిసుసుక నాహి జహ రామోతహ సబుయి సమాజు బిసు రఘువీర అవధ నహి కాజు చలే సాద అస మంత్రదృడాయి సుర దుర్లభ సుఖ సదన బిహాయి రామచరణ పంక ప్రియ జీన్హి విషయ భోగ బస కరహి కీ తీన్హి. శ్రీరాముని ఎడబాటునకు కలత చెంది కలవరపాటుకులోనై ఎక్కడికక్కడ చిత్రములోని బొమ్మల వలె నిలిచిపోయినవి. ఇంతకు ముందు నగరమంతయు ఫల వృక్షములతో నిండిన దట్టమైన వనం వలె నుండెను. అందరి స్త్రీ పురుషులు పశు పక్షులు సుఖ సంపదలతో హాయిగా నుండిరి. కాని విధాత కైకేయి అనేది కిరాత స్త్రీని సృష్టించెను. ఆమె ఈ వనమును కాల్చుటకు దశ దిశల దుస్సహ దావాగ్నులను ప్రజ్వలింపజేసెను. తత్ఫలితముగా ఏర్పడిన శ్రీరామచంద్రుని విరహాగ్నిని భరించలేక అందరూ వ్యాకులురై పరుగులు తీసిరి. అందరూ తమ తమ మనస్సులలో ఒకే ఆలోచన కలిగి ఉండిరి. సీతారామ లక్ష్మణులు లేనిదే సుఖము లేదు. శ్రీరాముడు ఉన్న చోటనే సమాజము
సుఖముగా ఉండును. శ్రీరాముడు లేక అయోధ్యలో మాకేమి పని? ఇట్లు దృఢ నిశ్చయము చేసుకుని వారు శ్రీరాముని అనుసరించిరి. దేవతలకు కూడా అసూయను కలిగించు సుఖశాంతులకు నెలవైన తమ ఇండ్లను కూడా వదిలివేసిరి. శ్రీరాముని చరణ కమలములను ప్రేమించువారు విషయభోగములలో చిక్కుపడుదురా. బాలక వృద్ధ బిహాయి గృహ లగే లోక సభసాద తమసాతీర నివాసుకియ ప్రథమ దివస రఘునాథ. బాలులను వృద్ధులను తమ ఇండ్లలో వదిలి నగర ప్రజలందరూ ఆయనను అనుసరించిరి. శ్రీ రఘురాముడు మొదటి దినమున తమసా నదీ తీరమున బస చేసెను. రఘుపతి ప్రజా ప్రేమ బస దేకి సదయ హృదయదుకు పయేవు విశేషి కరుణామయ రఘునాథ గోసాయి బేగి పాయి హ పీరపరాయి కహి సప్రేమ మృదు బచన సుహాయే బహువిధి రామ లోక సముజాయే కియే ధర్మ ఉపదేశ గనేరే లోక ప్రేమ బస ఫిరహీన ఫేరే సీలు సనేహు చాడి సహి జాయి అసమంజస బస బేరగురాయి లోక సోగ శ్రమ బస గయే సోయి కచుక దేవమాయ మతిమోయి జబహి జామ జగు జామతి బీతి రామ సచివ సన కహేవు సప్రీతి భోజ మారీరదు అకహు తాత ఆన ఉపాయాభిన్హి సహీబాత. ప్రేమ పరవశులైన తన ప్రజలను చూచి దయాళువైన శ్రీరాముని హృదయము ద్రవించును. శ్రీరామచంద్ర ప్రభు కరుణామయుడు, ఇతరుల దుఃఖమును వెంటనే గ్రహించును. ప్రేమపూర్వకముగా కోమల మధుర వచనములతో వారికి అనేక విధముల నచ్చజెప్పెను. ధార్మికమైన ఉపదేశములు ఇచ్చెను. కానీ ప్రేమ విఫలురైన వారు తిరిగిపోవుటకు సమ్మతింపలేదు. శ్రీరామచంద్రుని ఎడల తమ స్నేహశీలమును వారు విడువలేకపోయిరి. శ్రీరాముడు ఇటు ధర్మ సంకటమున చిక్కుకొనెను. ఆ రాత్రి శోక శ్రమల కారణముగా ప్రజలందరూ నిద్రలో మునిగి ఉండిరి. దేవతల మాయ వలన కూడా వారి బుద్ధి మోహంలో పడిపోయాను. రాత్రి 2 జాములు గడిచిన పిమ్మట శ్రీరామచంద్రుడు ప్రేమపూర్వకముగా సుమంత్రునితో ఇట్లు పలికెను. తండ్రి, రథమును ఇచ్చటి నుండియే మరలించుకొని పోండు. ఈ రథ చక్రముల జాడలు కూడా ఎవరికి తెలియకుండానట్లు చూడుడు. ఆ కారణమున రథము ఏ దిశకు వెళ్ళినదియు ఎవరును తెలుసుకొనజాలరు. ఇంతకంటే గత్యంతరము లేదు. రామ లఖన సియ జానచడి శంభూచరణ సిరునాయి సచివ చలాయేవు ధృతరథు ఇతవుత కోజదురాయి. శివుని ప్రార్థించి సీతారామ లక్ష్మణులు రథమును అధిరోహించిరి. మంత్రి వెంటనే రథమును అటు ఇటు త్రిప్పుచు జాడలు గుర్తుపట్టకుండాన్నట్లు చేసెను. జాగే సకల లోక భయేబోరు గే రఘునాథ భయేవు అతిసోరు రథకర కోజ కథహు నహి పావహి రామ రామ కహి చహూదిసి దావహి మనహో బారినిది ఓడ జహజు భయేవు సకల బడ బనిక సమాజు ఏకహి ఏక దేహి ఉపదేశు తేజే రామ హమ జానీ కలేసు నిందహి ఆపో సరాహి మీనా దిగజీవను రఘువీర విహీన జోపై ప్రియ జియోగు విధికిన్హ తోకసమరణు మాగే దీన్హ ఏహి విధి కరత ప్రలాప కలాప ఆయే అవధ బరే పరితాప విషమ బియోగు న జాయి బకాన అవధి అసతబ రాకహి ప్రాణ. తెల్లవారినంతనే నిద్ర నుండి లేచి సీతారామ లక్ష్మణుల గంతక ప్రజలు గగ్గోలు పడి రఘునాథుడు వెళ్ళిపోయినాడు అని పలికిరి. రథ చక్రపు జాడలు ఎచ్చటను గనిపింపలేదు. రామా రామా అనుచు 4 దిక్కులకును పరిగెత్తిరి. సముద్రమున ఓడ మునిగినప్పుడు వికలురైన వ్యాపారుల స్థితి వలె ఆ ప్రజల స్థితి కనబడెను. మనము వనవాస క్లేశములకు తట్టుకొనలేమని భావించి శ్రీరాముడు మనలను ఇచ్చటే వదిలి వెళ్ళిపోయినాడు అనుచు వారు పరస్పరము చెప్పుకొనసాగిరి. వారు తమను తాము దూషించుకొనసాగిరి. శ్రీరాముని ఎడబాసి జీవించుట వ్యర్థము. విధాత మన ప్రియతమ ప్రభువును మన నుండి వేరు చేసి అతడు మనకు మృత్యువును ఎలా ప్రసాదింపలేదు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు నీటి నుండి తీయగానే చనిపోవు చేపలను ఎంతో పొగిడిరి. ఇట్లు పరిపరి విధములుగా పరితపించుచు వారు అయోధ్యకు తిరిగి వచ్చిరి. వారి విరహవాద వర్ణనాతీతము. శ్రీరాముడు వనవాసము నుండి తిరిగి వచ్చినను ఆశతో వారు జీవించుచుండిరి. రామధర సహిత నేమవ్రత లగే కరణ నరనారి మనహు కోక కోకి కమల దీన బిహీన తమారి. శ్రీరాముని పునరాగమునకై స్త్రీ పురుషులందరూ ఉపవాసాది వ్రతములను పాటింపసాగిరి. సూర్యుడు లేనప్పుడు చక్రవాక పక్షుల వలె కమలముల వలె శ్రీరాముడు లేనందున వారు దీనావస్థకు గురయ్యిరి. సీతా సచివ సహిత దోవుబాయి శృంగ బేరపుర పహుచే జాయి
ఉతరే రామ దేవసరి దేఖి కీన్హ దండవత హర్షుభిశేషి లఖన సచివసియ కియే ప్రణామ సభహి సహిత సకూపాయేవు రామ గంగ సకల ముద మంగళమూల సభసుఖ కరహి హరణి సభసూల కహి కహి కోటిక కథా ప్రసంగ రాము బిలోకహి గంగ తరంగ సచివహి అనుజహి ప్రియహి సునాయి బిబుధ నది మహిమ అధికాయి మజ్జను కీన్హ పందశ్రమ గయేవు శుచిజలు పియాత ముదిత మన బయేవు సుమిరత జాహి మిఠయి శ్రమ బారు తేహి శ్రమయ లౌకిక వ్యవహారు సీతాదేవి తోడను మంత్రి తోడను సోదరులిద్దరును శృంగబేరపురమునకు చేరిరి. అచ్చట సురనది అయిన గంగను చూచి శ్రీరాముడు రథము నుండి దిగి సంతోషముతో జాహ్నవికి దండ ప్రణామాలు ఆచరించెను. లక్ష్మణుడును సీతాదేవియు సుమంత్రుడును గంగాదేవికి ప్రణమిల్లిరి. అందరును అమితానందము పొందిరి. భాగీరథి ఆనంద స్వరూపిణి, సర్వ మంగళములకును ఆనవాలము, సకల సుఖప్రదాయిని, సమస్త దుఃఖములను దూరము చేయునది. గంగా తరంగములను చూచుచు శ్రీరాముడు గంగా నది మహిమలను గూర్చి పెక్కు కథలను సుమంత్రునకు లక్ష్మణునకు సీతాదేవికి చెప్పాను. తర్వాత వారందరూ నదిలో స్నానములాచరించి ప్రయాణపు బడలికలను తీర్చుకొనిరి. పవిత్ర నదీ తీర్థమును స్వీకరించుటచే వారి మనస్సులు ప్రసన్నములాయను. శ్రీరాముని నామశ్రవణ మాత్రముననే సకల శ్రమలు దూరమగ్గును. అట్టి ప్రభువు స్వచ్ఛందముగా మానవ శరీరమును దాల్చి లౌకిక శ్రమలకు గురియగుట ఆయన లీలాభిలాసమే. శుద్ధ చిదానందమయ కంద భానుకుల కేతు చరిత కరతనర అనుహరతే సంస్కృతి సాగర సేతు. శ్రీరామచంద్రుడు సత్వ రజస్తమో గుణములకు అతీతుడైన సచ్చిదానంద విగ్రహుడు అయినను అతడు సామాన్య మానవుల వలె ప్రవర్తించుచుండెను. సూర్య వంశమునకే ఆయన అలంకారము. మానవులు భవసాగరమును దాటుటకు అతడొక సేతువు. ఓం స్వస్తి.